ఏపీ నకిలీ మద్యం కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు బయటకు వస్తున్నాయి. అధికార విపక్ష నేతల మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్ కు వెళ్ళిపోయింది. అంతా మీరే చేసి తమపై నెడుతున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. అయితే ఆధారాలతో సహా నిరూపిస్తాం, జస్ట్ వెయిట్ అండ్ సీ అంటోంది అధికార పక్షం. కీలక నిందితుడైన జనార్దన్ స్టేట్మెంట్తో మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ తిరుగుతోంది ఏపీ లిక్కర్ ఎపిసోడ్. ఈ కేసులో తనను ఇరికించాలని చూస్తున్నారంటూ ఆరోపించారు మాజీ మంత్రి జోగి రమేష్. జనార్దన్ రావుతో పరిచయం ఉందే తప్ప ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవన్నారు. కేసుల్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు జోగి రమేష్. జోగి రమేష్ అనే వ్యక్తి నేను ఏ తప్పు చేయలేదు, ఎవరికి భయపడను, అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలని చూస్తే అతని ఆనందానికి 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు తర్వాత పశ్చాత్తాపడతాడు చంద్రబాబు నాయుడు. ఈ కేసులో అతి త్వరలోనే మరిన్ని సంచలనాలు వెలుగులోకి వస్తాయన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. దీని వెనుకున్న అసలైన సూత్రధారులను కూడా అరెస్టు చేయాలి అన్నారు. బయట కనపడతా ఉంది అద్దేపల్లి జనార్దన్ రావు, కానీ వెనకుండి నడిపించిన వాళ్ళు జోగి రమేష్, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి లండన్ నుంచి రాగానే ఎయిర్పోర్ట్లోనే జనార్దన్ రావుని ఏ రకంగా అరెస్ట్ చేశారో జగన్మోహన్ రెడ్డిని కూడా అదే రకంగా అరెస్ట్ చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. నారావారి సారా అని జోగి రమేష్ విమర్శించినందుకే ఆయనపైకి కేసులు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది వైసీపీ. ఈ విషయంపై పవన్ ఎందుకు మాట్లాడడం లేదని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. ఆయనే ఇబ్రహీంపట్నంకు పోయి అవన్నీ చేసి నారావారి సారా అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఆయన ఏదో విధంగా టార్గెట్ చేసి ఎవడో ఒకటి దొరకాలి కదా అని చెప్పేసి అంతే అతని మీద బుడదేయడం, అతని తిప్పలు అతను పడతాను. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినా నాకు అర్థం కావటం లేదు. మద్యపాన ప్రియులకు ద్రోహం చేస్తున్నావు జగన్ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఏమేందో నాకు అర్థం కావటం లేదు. నకిలీ మద్యంపై ఉద్యమించే హక్కు వైసీపీకి లేదన్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. మద్యంలోనూ అవినీతికి పాల్పడడం వల్లే వైసీపీ నేతలు అరెస్ట్ అవుతున్నారని అన్నారు. వాళ్ళు తయారు చేసిన మద్యమే ఆ భూమి భూమి బీర్లే అమ్మించారు. వాళ్ళు తయారు చేసిన బీర్లు అఫిషియల్గా అమ్మించారు. భూమి భూమి బీర్లు ఎప్పుడైనా తాగాము మనం? కింగ్ ఫిషర్ తాగేవాడు భూమి భూమి బీర్లు తాగడం ఏంటండి? నవ్వుతారు. 5 ఏళ్ళు తాగితే మీరు నవ్వులా ఉంది. ఇప్పుడు 11 వచ్చినాయి అందుకునే. వైసీపీ పాపాలే ఇప్పుడు రాష్ట్రానికి శాపాలుగా మారాయి అన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. జనరల్గా ప్రతిపక్షానికి ఆరోపణ చేసేటువంటి అవకాశం ఉంది, చేసుకోవచ్చు. కానీ మూలాలు ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా గత ప్రభుత్వంలో ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సౌత్ ఆఫ్రికా నుంచి చాట్ నుంచే తీసుకొచ్చినటువంటి వారే. లేటెస్ట్ గా బయటకొచ్చిన వాట్సాప్ చాటింగ్ ఈ కేసులో మరో ట్విస్ట్. జోగి రమేష్ అన్న ఎమ్మెల్యే పేరుతో సేవ్ అయిన నెంబర్తో వాట్సాప్ చాట్ చేసినట్లుగా ఉంది. ఇది జోగి రమేష్, జనార్దన్ మధ్య జరిగిన చాటింగ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తన ఇంటికి రావాలని జనార్దన్ కు జోగి రమేష్ మెసేజ్ చేసినట్లుగా అందులో ఉంది. ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావంటూ ఆరా తీసినట్టు చాట్లో కనిపిస్తోంది. ఫేస్ టైం నుంచి కాల్ చేయాలని వాట్సాప్ లో జనార్దన్ కు జోగి సూచించినట్లుంది. ఆ మెసేజ్ లో జనార్దన్ కు జోగి రమేష్ కాల్ చేసినట్లుగా చాట్ లిస్ట్ లో కనిపిస్తోంది. మరోవైపు కల్తీ మద్యం కేసు దర్యాప్తును ఎక్సైజ్ శాఖ వేగవంతం చేసింది. లేబుళ్లు ముద్రించిన తలారి రంగయ్య, రాజు, రమేష్, అల్లాభక్షను నిందితులుగా చేర్చారు అధికారులు.